అందరికీ నమస్తే అండి. మన వీడియోలు చూస్తున్న అందరూ కూడా అద్దంకి మీద కొన్ని ఏవైతే కొంచెం బలమైన నియోజకవర్గాలు ఉన్నాయో అవి సైలెంట్గా వర్క్ నడిచిపోతూ ఉన్నాయి. అయితే అలాంటి చోట బలాబలాలు ఎలా ఉన్నాయి అని ఒక వీడియో చేయండి, అద్దంకి గెలుపు అనేది ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో మనం ఇప్పుడు మొదటగా అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలు ఏమిటంటే జేపంగులూరు, కోరిసిపాడు, అద్దంకి, బలికొరవ, సంతమావులూరు. ఈ 5 మండలాలు ఇవి ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండేవి. ఇప్పుడు జిల్లాల పునర్విభజనలో భాగంగా నియోజకవర్గం ఒక పార్లమెంటు ఒక జిల్లా కావాలి కాబట్టి ఆ కోణంలో ఇప్పుడు ఇది బాపట్ల జిల్లా కింద వచ్చింది. అంటే ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఉందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ బాపట్ల జిల్లాలో ఉంది. అయితే అద్దంకి కీలకమైనటువంటి రాజకీయ నేతలు అద్దంకిలో ఉన్నారు. సో అద్దంకి అసలు ఫస్ట్ ఆ విధి విధానాలు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు. ఈయన 2019లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే 2009లోనే రవికుమార్ మార్టూరు నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా మార్టూరు నియోజకవర్గం తొలగించబడింది. ఆ తర్వాత ఆయన అద్దంకి వచ్చారు. అంటే 2009లో అద్దంకి వచ్చారు. సో అద్దంకి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి గెలవడం జరిగింది. అప్పుడు మొదట్లోనే దగ్గర ఒక 15,700 మెజార్టీ తోటి ఎట్ ఎ టైం రావడంతో 15,700 మెజార్టీ తోటి గెలవడం జరిగింది. ఇక తర్వాత చూస్తే 2014 ఎన్నికల్లో ఈయన పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయింది. వైఎస్ఆర్సీపీ వచ్చింది కనుక ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. అప్పుడు రవికుమారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడం జరిగింది. సో పోటీ చేయడం జరిగితే అప్పుడు వచ్చేసి దగ్గర ఒక 4,200 ఓట్లకి పైగా రవికుమార్ సొంతం చేసుకుని గెలవడం జరిగింది. ఇక చూస్తే మనం తర్వాత చూస్తే 2019 ఎన్నికలు 2019కి వచ్చేలోగా ఏం జరిగిందంటే 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవికుమారు 2017లో అంటే ఎలక్షన్కి 2 ఇయర్స్ ఉన్నానంగా ఈయన టీడీపీలో చేరటం జరిగింది. టీడీపీలో చేరి 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి మరలా 12,900 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. సో ఈ 12,900 ఓట్లు అంటే దగ్గర 13,000 ఓట్లు ఈయనకి రావడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఒక సిస్టమ్ ప్రకారం చూసుకుంటే మనం జేపంగులూరు మండలం అంటే ఈయన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి బాచిన చెంచుగారెడ్డి గారి సొంత ఊరు, సొంత మండలం కూడా అది. అయితే అక్కడ ఆయన ప్రభావం ఏం పనిచేయలేదు. అక్కడ దగ్గర 3,000 పైచులకు వైఎస్ఆర్సీపీకి మైనస్ అయింది. అంటే టీడీపీకి 3,000 పైచులకు ఓట్లు అక్కడ మెజార్టీ కనపడింది. అదేవిధంగా కోరిసిపాడు మండలంలో కూడా 3,000 పైగా మెజార్టీ కనిపిస్తూ ఉంది. ఇక సంతమాగులూరు మండలం కీలకమని చెప్పుకోవచ్చు. సంతమాగులూరు మండలం కూడా 3,500 ఓట్ల మెజార్టీ దాకా రవికుమార్కే కనపడింది. కానీ వాస్తవానికి సంతమాగులూరు అనేది వైఎస్ఆర్సీపీకి కంచుకోట, వైఎస్ఆర్సీపీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మనం విన్ అవుతాం అనుకున్న చోటే 3,500 పైచులకు టీడీపీకి మెజార్టీ కనపడింది. ఇక బలికొరవ టీడీపీ అంటే గతంలో ఎక్కువగా బలికొరవ అనేది టీడీపీకే ఎక్కువ మెజార్టీ కనిపిస్తూ ఉండేది. అయితే మొన్న మాత్రం అంత లేదు, పోటాపోటీగా జరిగింది. దగ్గర 550, 600 దాకా మెజార్టీ మాత్రం చూపించింది. అంటే గట్టి పోటాపోటీగా బలికొరవ మండలంలో ఇరు పార్టీలు పోటాపోటీగా జరిగింది అనమాట. ఇక తర్వాత చూస్తే ఫైనల్గా అద్దంకి చూస్తే అద్దంకి టౌను, అద్దంకి రూరల్ చూసుకున్నా కూడా దగ్గర 3,000 దాకా మనకి మెజార్టీ కనిపిస్తూ ఉంది. సో ఇది ఈ విధమైన మెజార్టీ తోటి రవికుమారు 2019లో విజయం సాధించారు. మరి ఇప్పుడు ఈ మండలానికి 3,000 లెక్కన ఒక బలికొరవ చేస్తే మిగతా మండలాలన్నింటిలో కూడా 12,000 పైగా అంటే 13,000 దాకా మెజార్టీ
సంతరించుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు అంత జగన్ వేవ్లో రానటువంటి మెజార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎలా వస్తుంది అనేది కొంతమంది ఆశావాహులు అయితే ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఎలా జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ ఎలా గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి రవికుమార్ మాత్రం పాత వ్యక్తి కనుక ఇంటర్నల్గా జనాలతో మమేకమై నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఆయన పనిచేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా విస్తృతమైన ప్రచారం చేస్తుంది, కానీ కొంచెం సపోర్ట్ అయితే తక్కువగా కనిపిస్తూ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. టీడీపీ అయితే కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు క్షుణ్ణంగా తెలిసినటువంటి పరిస్థితి. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయం చేస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్కి మొత్తం కూడా కొట్టిన పిండి లాంటిది ఇక్కడ వ్యవహారం అంతా కూడా. సో అందువల్ల ఏంటంటే అదిగాక ఆయన బల్లికొరవ సంతమాగులూరికి ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆయన ఫ్యాక్టరీస్ కావచ్చు, ఆయన రిలేషన్స్ కావచ్చు, అన్నీ కూడా బల్లికొరవ సంతమాగులూరులో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందుకని అక్కడ ఆయన ఎక్కువ క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు గతంలో కానీ ఇప్పుడు కానీ. సో అద్దంకి మీద తక్కువగా చూస్తారు. ఎందుకంటే అద్దంకి హెడ్ క్వార్టర్లో ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటి వారంతా కూడా రవికుమార్కి ఫేవరబుల్గా ఉంటారు కాబట్టి ఇక్కడ పెద్ద క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మిగతా వారి సపోర్ట్ కూడా రవికుమార్కి బలంగానే ఉంది ఇక్కడ. కాబట్టే కదా 12,990 ఓట్లు ఆయన గెలవటానికి కారణం అదేనమాట. మరి దీని అంతటిని కూడా ఆ మెజార్టీని కూడా ఆపేసి మరి వైఎస్ఆర్సీపీకి మరి ఎక్స్ట్రా మెజార్టీ రావాలంటే మరి వైఎస్ఆర్సీపీ ఎంత కష్టపడాల్సి ఉంటుంది. సో ఈ కష్టాన్ని అంతటిని కూడా ఏదో ఆషామాషిగా చెప్పే విషయం అయితే కాదు. ఎందుకంటే వాడు ఎంతో బలం చేకూర్చాలి. టీడీపీ మీద ఆ మెజార్టీ రాకుండా బలప్రయోగం చేయాలి. ఆ బలప్రయోగం చేస్తేనే టీడీపీ మెజార్టీ తగ్గుతుంది, లేకపోతే టీడీపీ మెజార్టీ తగ్గదు. ఒక పక్క అయితే ఇప్పుడు ఆశావాహులు అయితే బెట్టింగ్లు కూడా పందాలు బాగా కాస్తూ ఉన్నారు. ఈ బెట్టింగ్ల వల్ల కూడా ఏంటంటే కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. అంటే వారి బెట్టింగ్ల వల్ల ఏంటంటే నమ్మకాన్ని కొంతమంది కాన్ఫిడెన్స్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ వైసీపీ గెలుస్తుంది అనుకోండి, వారి నమ్మకం టీడీపీ తరపు నేను 1,00,000 2 లక్షలు పెడతాను అనగానే ఎదుటి వాళ్ళకి నమ్మకం సన్నగిల్లిపోతుంది అనమాట. సో ఇలాంటి పరిస్థితులు అది టీడీపీకి చేస్తాను అనుకోండి, టీడీపీ ఆశావాహులు ఏం చేస్తారంటే అమ్మ పెడితే భయపడాల్సి వస్తామో, మనం ఓడిపోతామేమో అన్న ఆలోచన ఉంది. కానీ అదేం కాదు. గతంలో అయితే ఈ విధంగా జరిగింది. ఇప్పుడైతే దీన్ని అంతటిని కూడా రెక్టిఫై చేసుకొని వైఎస్ఆర్సీపీ ఎంతవరకు పనిచేస్తుంది, దీన్ని ఒక క్లారిటీ తోటి ముందుకు వెళ్తుందా లేదా. అయితే ఇంకా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి అసంతృప్తి చీలికలు అయితే ఇంకా ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఈ మధ్య గరటయ్య గారు వారి కుమారుడు కృష్ణ చైతన్య కూడా పార్టీ నుంచి విభేదించి బయటికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఆ గతంలో ఇప్పుడు పొంగనూరు మండలం తీసుకుంటే గరటయ్య గారు పోటీ చేసినప్పుడే పొంగనూరు మండలానికి పెద్ద మెజార్టీ కాదు కదా, టీడీపీకి మెజార్టీ కనిపించింది. సో మరి ఇట్లాంటప్పుడు వైఎస్ఆర్సీపీకి రావడం అనేది కష్టమైన తరుణమే కదా. మరి వీళ్ళు ఎంతవరకు కలుపుకొని పోతారు, ఎంతవరకు వైఎస్ఆర్సీపీ విజయం సాధించేది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ ఏదో అంటే ఆ కాకమ్మ కబుర్లాగా ఎవరో చెప్తే ఏదో చెప్పినలాగా ఈ ఐప్యాక్ సర్వేలు గీప్యాక్ సర్వేలు అన్నీ నయ్యి. ఎందుకంటే వాళ్ళు కేవలం గిఫ్ట్లు ఇచ్చుకోవటం, మీడియాని కొనుక్కోవటం, అక్కడ కూర్చొని వ్యవహారాలు చేయటం, మీడియా ఆఫీస్ ఏదైతే పార్టీ ఆఫీసులు ఉన్నాయో పార్టీ ఆఫీసుల దగ్గర వ్యవహారాలు చేయటం ఇదంతా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళేసి గ్రామంలో ఏం జరుగుతుంది, ఎవరు మనస్తత్వం ఎలాగుంది, ఎక్కడ 10 మంది కూర్చుంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎవరి మీద ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది, ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నారు, ఎవరిని ద్వేషిస్తున్నారు అని కొన్ని కోణాల్లో కూడా కొన్ని రివ్యూస్ తీసుకోవాలి. అవన్నీ లేకుండా ఏదో కూర్చొని అక్కడ ఆఫీసుల దగ్గర కూర్చొని మన పార్టీ ఆఫీస్ దగ్గర కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తే మన గురించే చెప్తారు, అవతల పార్టీ గురించి పోతే వాడి గురించి చెప్తారు. సో ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈ ఫేక్ సర్వేలన్నీ కూడా ఎవరు నమ్మొద్దు దయచేసి. అద్దంకులు అయితే పోటీగానే ఉంది. కాకపోతే గతంలో రవికుమార్ ఏదైతే అనుసరించాడో అదే అనుసరిస్తున్నారు. ఆ కోణాన్ని వైఎస్ఆర్సీపీ కూడా అనుసరించాలి, లేకపోతే ఖచ్చితంగా ఓటమి పాలవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మెరుగుపరుచుకుంటే వైఎస్ఆర్సీపీకి ఏదైనా అవకాశం ఉంటుందేమో చూడాలి. ఓకే రైట్.